శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణ కోసం ప్రతి ఏటా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం ప్రారంభానికి ముందు శ్రీవారి పుష్ప తోట నుంచి వివిధ సుగంధ పరిమళాల పుష్పాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గత నెలలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో తెలియక జరిగిన దోషాల నివారణ కోసం 9 టన్నుల పుష్పాలతో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవం తర్వాత ఏదైతే శ్రీవారి సాలిగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది, అటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువైతిగా వస్తూ ఉంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువైతి కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు. మళ్ళీ దీన్ని టీటీడీ 1980sలో ఆ దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ, అదేవిధంగా ఆ సక్సెస్ కోసం కృషి చేసినటువంటి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఈ పుష్పయాగం ఎంతో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికోసం ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని ఈ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది డోనర్స్ దాదాపు 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు మొత్తం కలిపి 9 టన్నుల పుష్పాలతో ఇవాళ ఈ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికోసం కృషి చేస్తున్నటువంటి రిలీజియస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షలు కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ